మొదటి చూపుతో ప్రేమలో పడతారు. కానీ మన రాఘవ మొదటి మాటలో ప్రేమలో పడ్డాడు. మరి ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలంటే పుట్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. జబర్దస్త్ సినిమా కామెడీ షో డైరెక్టర్ సంజీవ్ కో డైరెక్టర్ సత్య భర్త వెంకయ్య ప్రదీప్ వెంకయ్య సంతోష్ మేనేజర్ ఏడుకొండల చర్చల నాగబాబు రౌజా గారు యాంకర్ అనసూయ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మేకప్ డిపార్ట్మెంట్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ ఏమండి నమస్కారం అండి. మరి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాం కాబట్టి ఒకసారి మనం పంచాంగం చూసుకున్నట్లయితే మా రాశి వారికి ప్రత్యేకించి ఆదాయం 6, వ్యయం 16. అంటే ఇచ్చేవాళ్ళు తక్కువ, ఇచ్చేవాళ్ళు ఎక్కువగా ఉన్నారన్నమాట. ఇక రాజ్యపూజ్యం విషయానికి వస్తే 4, అవమానం విషయానికి వస్తే 14. పొగిడేవాళ్ళు తక్కువగా ఉన్నారు, తెగిడేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఏమిటి చేస్తాం, అన్ని సంవత్సరాలు మనకు రమ్మంటే రావు కదా, అలాగే ఉంటాయన్నమాట. ఇక ఆ విషయానికి వస్తేనండి ఫోన్ వస్తుందండి. ఏమన్నా నాగబాబు గారు ఏమన్నా అంటే అన్న అంటారు, కానీ ఫోన్ ఉన్నది చూశారు, పెళ్ళాం లాంటిదండి. ఇంట్లో ఉంటే భరించలేము, లేకపోతే తట్టుకోలేము. అది విషయం. ఏమిటో కర్మ. హలో హలో, ఎవరండి మాట్లాడేది? విశ్వామిత్ర గోత్రో భవిష్య లుబ్ధాను నామదేశ్య. ఎవరు మాట్లాడేది? అవుదరా చుక్కేసుకో ముక్క తీసుకో క్లబ్ వారి స్వాగతం సుస్వాగతం. శివ శివ, పండగ పూట పొద్దున్నే చొక్కేసుకో ముక్క తీసుకో ఏమిటండి అపచారం మాటలు? ఎవరు మాట్లాడేది? తెలుగులో సంభాషించుటకు 1 నొక్కండి, హిందీలో సంభాషించుటకు 2 నొక్కండి, ఓహో, ఇంగ్లీష్లో సంభాషించుటకు 3 నొక్కండి. ఏమండి నాకు తెలియక అడుగుతాను, మనం తెలుగు వాళ్ళమి, తెలుగులోనే నొక్కుందాం. ఎందుకు నొక్కుకోవడం? ఒకటి నొక్కా. ధన్యవాదములు. మీరు ఏ రకమైన సేవల్ని మా నుండి పొందగోరుచున్నారు? ఇలా అడిగారు, బాగుంది. మా నాన్నగారు పొద్దున్నే చెప్పారు, ఒరే వెధవా రేపు హోమం ఉంది, ఆవు పేడతో చేసిన పిల్లకలు పట్టరా అన్నారు. పిల్లకలు ఏమైనా ఏర్పాటు చేయించగలరా? క్షమించాలి, ఈ రకమైన సేవలను మీరు మా నుండి పొందలేరు. మరి దేనికిటా ఫోన్ చేసింది? తిరిగి హిందీలో సంభాషించుటకు 2 నొక్కండి, ఇంగ్లీష్లో సంభాషించుటకు 3 నొక్కండి, ఇతర వివరాలకై 4 నొక్కండి. ఇదిగో అమ్మాయి, నువ్వు మాట్లాడితే మాటికి నొక్కంటే అబ్బాయిని వయసులో నాకు ఎక్కడో నొక్కుతున్నట్టుగా ఉంది. ఇలాంటి అపచారం మాటలు ఆడకూడదు నువ్వు. నేను బుద్ధిమంతుని కాబట్టి సరిపోయింది. ఎవరైనా ఆకతాయిలు విన్నారు అంటే నేను ఆట పట్టిస్తారు తెలుసా? ఏ మాటకి ఆ మాట చెప్పాలి, కానీ మిమ్మల్ని డైరెక్ట్గా నొక్కాలంటే వ్యభిచారం, అపచారం. ఇప్పుడు మిమ్మల్ని కలుసుకోవాలంటే ఏం నొక్కాలి? నా సెల్ ఫోన్ నెంబర్ నొక్కండి. అయినా ఎందుకు? ఏం లేదు, మీ కంఠం వింటూ ఉంటే చాలా బాగుంది, మనిషి చూస్తే ఇంకెంత బాగుంటారా అని. అంతే, మరి ఇంకేం లేదు. మిమ్మల్ని కలవాలంటే ఏమి నొక్కాలి ఇప్పుడు చెప్పండి? మా ఇంటి కాలింగ్ బెల్ నొక్కండి. ఇదిగో అమ్మాయి, నేను మీ ఇంటికి రావడం, మీ పెద్దవాళ్ళు నా మీద కోపట్టడం, నువ్వు మా ఇంటికి రావడం, మా పెద్దవాళ్ళు నీ మీద కోపట్టడం, ఇవన్నీ నాకు గెట్టం. లేదు నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పినా సరే, ఎవరో పెద్ద ఆయన చెప్పినట్టుగా అవన్నీ నాకు కుదరవు. నేను ఒక మంచి ప్రదేశం చెప్తా, అక్కడికి వచ్చేసే. మల్లెమాల వారి ధర్మసత్రం ఉంది, అక్కడికి వచ్చేసాయి. ధర్మసత్రమా? ఇదిగో ఆ పేరు వినగానే అందరూ ఇలాగే అంటూ ఉంటారు, ధర్మసత్రం అని. అలా అనకూడదు. ఇంకొక సీక్రెట్ ఉంది పిచ్చిమహవా. ఈ నెలంతా 3 ముహూర్తాలు ఉండవు, మండపాలు, కళ్యాణ మండపాలు, సత్రాలు అన్నీ ఖాళీగా ఉంటాయి. ఏ మూలలో కూర్చుని ముచ్చట్లో పెట్టుకుందాం. అక్కడికి వచ్చేసి చెప్తాను. నేను గుర్తుపట్టడం ఎలా? నా పేరు అమంత. అమంత వినా కానీ అమంత ఏమిటి? అమంత అంటే అలివేలు మంగ తాయారు అని. దాన్ని షార్ట్ గా మోడర్న్ గా అమంత అని మార్చుకున్నాను. చక్కగా ఉంది అమ్మాయి అమోఘం. సరే కానీ నేను ఎలా గుర్తుపట్టాలి నాకు రాగానే? నా ఫోన్ నెంబర్ చెప్తూ వస్తాగా. ఓహో సరే, ఉండనా మరి? బాయ్. బాబాయ్. అయ్యో ఇగో నాయన ఇంజనీరు, అమ్మాయి మాటలు వింటుంటే గుండెగా ఎంత రామకృష్ణ అని కొట్టేసుకుంటుంది. పాట వేసుకో, టెన్షన్ తగ్గిపోతుంది. కుమారి నా ప్రేమే వెక్కి ముక్కి పక్క సిక్కెని కుమారి, గుండె కుప్పి రొప్పి కృంగుసున్నది కుమారి, నా మాటల కడలి మండి
వచ్చేసాం. మనం అంటే టైంకి వచ్చేస్తాం. పంచులు కట్టుకున్న వాళ్ళు కాబట్టి పంచివాలిటీ ఏడుస్తుంది. అమ్మాయిలకి ఎక్కడ ఉంటుంది పంచివాలిటీ? పంచులు కట్టుకోరు కదా. సో ఈ ఆడవాళ్ళు ఎప్పుడు చెప్పిన టైంకి రా. కొంప తీసి ఫోన్లో వాయిస్ సారీ చిచి సారీ ఫోన్లో వచ్చిన కంఠానికి పర్సనాలిటీకి పోల్చుకుంటుంటే ఎక్కడో సింక్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇదిగో అమ్మాయి, పర్వాలేదులే అమ్మా, పెద్ద ప్రమాదం తప్పినట్టుంది. అయినా ఏమిటా డ్రెస్సింగ్ కట్టాలంది? ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సా? ఉంటే చెప్పు, మొహమాట వరకు మా నాన్నగారితో చెప్పించి ఒక గట్టిగా హోమం పెట్టిస్తా, మొత్తం కొట్టుకుపోతాయి సమస్యలు. ఏమిటో ఈ అమ్మాయి ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తుందో? ఇవి కొలతలు కాదు బోరబ్బిన ఫోన్ నంబరు. బాస్ అదా సంగతి. 1 కాదు 2 కాదు 37. ఇది వయసు కాదు బోరబ్బిన ఎంఆర్పి ధరలు. రెండవి చక్కనివి గుండ్రంగానే ఉండేవి. ఏవో కావి కత్తిర చూపులు నా కళ్ళు. ఒకటే తేనె పట్టువది తుంటెరీగలు మోగేది. ఏదో కాదు మిసిమిసిలాడే నా ఒళ్ళు. ఇంకా ఆపు నాయన, సాయంత్రం దాకా డాన్స్ చేస్తూనే ఉంటుంది. ఏమ్మాయి? యా, అయ్యో బాబోయ్, వావ్, వాట్ ఏ హ్యాండ్సమ్ పర్సనాలిటీ, వాట్ ఏ హైట్, వాట్ ఏ పర్సనాలిటీ. ఏమిటి అలా మీద చేసేస్తారో? వచ్చి రాగానే మడి తడి ఏడిసిందా లేదా నీకు? నేనంటే ఏదో పూజలు పురస్కారాలు చేసుకుని ఇచ్చాను ఇక్కడికి. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి నాగబాబు గారు. ఫోన్లో ఈ అమ్మాయి వాయిస్ విన్నప్పుడు ఎంత స్వీట్ గా ఉందో, మిఠాయి తిన్నట్టుగా ఉంది. డైరెక్ట్ గా మనిషిని చూస్తుంటే డబుల్ గా మిఠాయి తిన్నట్టుగా ఉంది. అంత ఆనందంగా ఉంది అనుకోండి. అది సరే గాని మన పెళ్ళి ఎప్పుడు? పెళ్ళా? మన పెళ్ళి అని చెప్పాను కదా, మళ్ళీ అలాగే ఆశ్చర్యపోతాం ఏంటి? ఈ ఆడవాళ్ళందరూ ఇంతే, పెళ్లి విషయానికి వచ్చినప్పుడు దాట వేస్తూ ఉంటారు. మన పెళ్ళి ఎప్పుడో చెప్పు. సర్లే, మన పెళ్లి జరగాలంటే 1 ఆ. ముందుగా మీ పెద్దవాళ్ళని ఒప్పించాలి. ఇది జరగదు. 2 రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకోవాలి. ఇది బాగోదు. 3 ఆ. మన ఇద్దరం కలిసి ఎక్కడికి లేచి అదిగో, అంటే నేను లేవ తీసుకుపోదాం, నువ్వు ప్లాన్ వేసేవా? ఇదిగో, పొద్దున్నే ఇంటి దగ్గర పూజలు చేసుకోవాలి, సూర్యాస్తమయం సమయానికి నేను మా గడప చూడాలి. ఇలా నువ్వు లేచిపోదాం అంటే కుదరదు. అంతే. ఇంకేమైనా ఉద్దేశం ఉంటే చెప్పు, ఇంకో మార్గం ఉంటే ఆలోచించు. సరే, అయితే నేనే ఆ మార్గం మీద చెప్పిస్తాను. చెప్పు. నువ్వు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని నువ్వు సెటిల్ అయిపో, నేను నచ్చిన అబ్బాయిని తీసుకొని లేచిపోతాను. ఇదిగో ప్రేమలో అమ్మాయిలు అందరూ ఇలా చెప్తుంటారు. ఇంత దూరం వచ్చింది ఇంకొకరు పెళ్లి చేసుకోవడానిక? 6 100 భూమి బద్దలైనా 100 6 ఎవడు అడ్డొచ్చినా నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఎవరు అడ్డొచ్చినా చేసుకుంటావురా? అంటే నేను అడ్డొచ్చినా కూడా చేసుకొని తగలడతావు అనమాట. నాన్నగారు అది అమ్మాయి బంగారు బొమ్మలా ఉంటేను. బంగారం బొమ్మలా ఉంటే బజార్లోకి తీసుకెళ్లి తాకట్టు పెట్టుకో వెధవని. అయినా నీకేం పోయే కాలం పట్టుకుందే? కన్యా వరుడు రూపాన్ని చూసి ప్రేమిస్తుందట. వీడికి ఏమి రూపం ఉందని ప్రేమించావు చెప్పు. ఏమిటి తక్కువ ఇప్పుడు? ఏమిటి తక్కువ? బుద్ధి తక్కువ, నెల తక్కువ, వెధవ హైట్ కూడా తక్కువే. ఏమండి ఇలా అంటే నేను పెళ్లి చేసుకోను. ఏమిటి అలా మాట్లాడుతున్నావు? అసలు ఫోన్ చేసింది నువ్వే కదా ఫస్ట్ నాకు. ఇప్పుడు మళ్ళీ వ్యతిరేకంగా మాట్లాడతావు నువ్వు. ఫోన్ చేసింది నేను, మీరేమన్నారు? మీ గొంతంతా స్వీట్ గా ఉంది, ఓసారి మిమ్మల్ని చూడాలనుంది అన్నారా ఏదో? అవును, నేను రమ్మంటే మటుకు వచ్చిందంటే నా మీద ఎంత ఇష్టం లేకపోతే వస్తుంది చెప్పండి అన్నగారు మీరు. అవును, ఇష్టం ఉంది, అన్ని ఉన్నాయి, ఓసారి నేను చూస్తాను. మళ్ళీ వాళ్ళ వారు అనుమాన సత్రానికి వచ్చేసేయండి, అక్కడ కలుసుకుందామని చెప్పారా లేదా? మీరు రమ్మంటే నా మీద ప్రేమ ఉంటేనే వెధవలని. అయినా మీ ఇద్దరు ఇప్పుడే ఇలా కొట్టుకు వస్తుంటే రేపు పొద్దున్న పెళ్లి అయితే ఏమి జీవిస్తారు అని అడుగుతున్నాను. ఆ తర్వాత మెల్లిగా అదే నేర్చేసుకుంటుంది నాన్నగారు అని. ఏమి నేర్చేసుకుంటుందో నేర్పుతుందో వెధవ. అయినా నువ్వు ఇక్కడేం తగలడ్డావా? ఇంకా బయలుదేరు. నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకోను. అలా కాదమ్మంతా, నేనేం మాట్లాడు, మీ నాన్నగారు నన్ను తిట్టాను, నేను వెళ్ళిపోతున్నాను. మన పెళ్లి జరగాలంటే ఏమి నొక్కాలి? 8 నొక్కండి, ఉంటాను. అమంతా పెళ్లి జరగాలంటే ఏమి నొక్కాలా? మీ ఇద్దరికి పేక నొక్కాలరా వెధవ అని. పేక నొక్కి తద్దినం పెడతాను కానీ పేడ విరగడు కాదు. పద అయ్యో ఇక్కడ చేస్తున్నావు. పంచకట్టు వైరస్ పెరక జుట్టు వైరస్ నిలువు బొట్టు జారీ. సూపర్, వెల్
కానీ రాఘవ ఏంటి ఈవిడ ఇలాగే మాట్లాడుతుంటది, మార్కులు వేసేది వాళ్ళు. కరెక్టే. సో నాగబాబు గారు మీరేమంటారు? నీ థీమ్స్ బాగుంటాయి నాకు ఎప్పుడు చెప్పాను యాజ్ ఇట్ ఈస్ గా నువ్వు ఎప్పుడు కూడా ఒక క్లీన్ కామెడీ. ఇది కంపేర్ టు ప్రీవియస్ ఎపిసోడ్ మీది చాలా బాగుంది. రాఘవ స్కూల్ స్టూడెంట్ క్యారెక్టర్ వేసినప్పుడు చాలా క్యూట్ గా అనిపించింది. ఆ తర్వాత ఈ బ్రాహ్మణ్ గెటప్ లో చాలా క్యూట్ గా ఉన్నారు. అండ్ మంత్రాలు చదివే స్టైల్ కానీ, ఆ తర్వాత తన దగ్గర డాన్స్ వేస్తూ వెళ్తూ. అండ్ మీ ఇద్దరికి పెళ్లి చేయాలంటే ఏం నొక్కాలి? మా ఇద్దరికేనండి. అయ్యి బాబాయ్ చాలా క్యూట్ గా ఉంది, చాలా బాగా అనిపించింది.